ఈ రాఘవ నిద్రపోతూ అధికారి కోసము యజమాని కోసము ఎదురు చూస్తూ తన నిద్రలలో ఉన్నటువంటి సూర్య రాఘవ. ఏ రాఘవ, ఏ రాఘవ, ఏ సూర్య రాఘవ, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తున్నా? కుర్చీలో కూర్చుంటాం పనా? సర్లే కానీ నేను బయటికి వెళ్ళి వస్తా, అందులోకి వెళ్ళి జాగ్రత్తగా చూడు. అది నీ ఇల్లు కాదు, నా ఇల్లు, జాగ్రత్తగా చూడు. ఏ రాఘవ, ఏ రాఘవ, వే రాఘవ, ఏం చేస్తున్నావు రా? జీతం అవుతుంది అందుకేనా? సర్లే కానీ ఇంటికి వస్తున్నా దారిలో ఏదో తారలాగా మెరుతుంది, ఏంటయ్యి? అంటే ఏంటి? స్టార్ అంటే ఆయన పుట్టాడే గారు. ఎవరు ఆయన? యేసు బాబు గారు. యేసు బాబు ఎవరు? యేసు బాబు అంటే మన దేవుడే గారు. నాకన్నా గొప్పవాడా? అవును దేవుడు గారు. నాకు 20 ఎకరాలు మామిడి తోట, 10 ఎకరాలు కొబ్బరి తోట ఉంది. రాయిదే గారు. రాయిదే. ఒరే నీ దుంప దగ్గర నా టానికి ఎప్పుడు అమ్మేవురా? అమ్మలేదే గారు. పరిశుద్ధుడు ఆయన, అందుకే అయింది. సరే ఆయన్ని మన ఇంటికి రమ్మను. రాడే గారు. ఎందుకని? రాడే గారు. మన ఇంటికి సీఎం వచ్చాడు. వచ్చాడే గారు. మా చేత కాఫీ ఇచ్చా. పిఎం వచ్చాడు. మా చేత అన్నం పెట్టా. ఎమ్మెల్యే వచ్చాడు. ముఖ్య ఇచ్చా నా చేత. ఆయన రాడా? రాడే గారు. ఆయన ఫోన్ నంబరే. ఫోన్ నంబర్ లేదు గారు. ఫోన్ అంటే తెలియని వాళ్ళు అందరూ ఫోన్ వాడుతున్నారు కదరా. ఫోన్ ఇస్తే గారు ఆయనకి. ఆయన ఎలా వస్తాడు? ఆయన ప్రార్థన చేయాలి గారు. అంటే అంటే మోకాలు తమ్మేసి ప్రార్థన చేయాలి. ఏజు బాబు, ఓ ఏజు బాబు, ఎక్కడ బాబు? మావోడు అన్నాడు నువ్వు గొప్పవాడు అంటే కదా. మావోడు చెప్పాడు అడిగిందల్లా ఇస్తావంటే కదా. మా ఇంటికి రా ఒకసారి. ఇదిగో రేపు నీ ఇంటికి నేను వస్తున్నాను. సరే. వచ్చాడే గారు. రేపు పొద్దున్నే వస్తాను. సరే గారు. చికెన్ మటన్ అన్ని వండి పెడుతున్నాయి గారు. సరే వెళ్ళి పని చూసుకో. సరే గారు. అయ్యగారు, 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 నువ్వు అప్పు ఎప్పుడు కడతావురా? నెలలో కట్టేస్తాయి గారు. వడ్డీ కూడా కట్టట్లా, మొత్తం ఒకేసారి కట్టేస్తాయి గారు. ఎప్పుడు చూసినా ఒకసారి ఒకసారి అన్నా. ఎప్పుడు కడతా? మొత్తం ఒకేసారి కట్టేస్తాను. నేను బయట తీసుకెళ్ళరా. అయ్యగారు, 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 అయ్యగారా, అయ్యగారు, 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 ఆపండి అయ్యగారు. మీ వాళ్ళు మా ఇల్లు కూలి చేస్తున్నారు అయ్యగారు. డబ్బులు కట్టి కదులు. నెలలో కట్టేస్తాను అయ్యగారు. లేదు, డబ్బులు కడితే వెళ్తావు, లేకపోతే లేదు. నెలలో కట్టేస్తాను అయ్యగారు. తీసుకెళ్ళరా బయటికి. అయ్యగారు నెలలో కట్టేస్తాను. అయ్యగారు ఏమున్నారు అయ్యగారు? ఆయన వచ్చాడు కదా. అమ్మా ధర్మం రాఘవా
ఎవరు ఇడు ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? తీసుకెళ్ళి బయటికి. ఇక్కడ అమ్మలు ఎవరు లేరు, అయ్యర్లు ఒకరే ఉన్నారు. వచ్చేసి దగ్గర వచ్చారు గారు. ఇంకా రాలేదు, రేపు పొద్దున్నే వస్తామన్నారు. ప్రార్థన చేయండి గారు, ఏమంటారు చూద్దాం. యేసుబాబు, ఓ యేసుబాబు, వస్తానన్నావు కదా, ఏంటి ఇంకా రాలేదు? ఇదిగో నేను మీ ఇంటికి వచ్చి ఉన్నాను. అవునా, నాకు కనపడలేదు కదా. నేను వచ్చి ఉన్నాను, కానీ నీవు నన్ను ఎరగకుంటివి. అవునా, నేను భేదవానిగా వచ్చాను, నీవు నన్ను కనికరించలేదు. అయ్యో, నేను కనికరము కోరాను, కానీ నీవు కనికరము నాకు దయచేయలేదు. అలాగే నేను భేదవాణిగా వచ్చాను, నువ్వు నన్ను కనికరించలేదు, నాకు ధర్మము దయచేయలేదు, నన్ను చేర్చుకొనలేదు. నీవు కోపిష్టివై నీ హృదయమును కఠినపరుచుకొని వేదనను కనికరించక నీ హృదయమును కఠినపరుచుకున్నాము. అయ్యో యేసుబాబు, ఇప్పటికైనా నీవు మారు మనసు పొందు. అయ్యో యేసుబాబు, నన్ను క్షమించు, నువ్వు అని నాకు తెలియదు. అయ్యారు వచ్చారు గారు. ఏంది వచ్చేది? అయ్యగారినే బయటికి తను పంపావు. ఎప్పుడు గారు? పిచ్చగాడిని అప్పించినోడిని ఏం దగ్గర చెప్పారు? వాళ్ళే. మరి చెప్పొచ్చు గారు. ఎప్పుడే నాకేం తెలుసా? నాకు చెప్పింది ఇప్పుడే. సరే గారు.